హాయ్ నేను సతీష్. 2 ప్రోమోలు వచ్చి మరి నామినేషన్కి సంబంధించి ప్రాసెస్ ఎట్లా ఉండబోతుంది, ఫైనల్గా ఎవరు వచ్చే ఛాన్సెస్ వెరీ హై అని చెప్పేసి ఇప్పటికే మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఎర్లీ మార్నింగ్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశా. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. అట్లాగే ఈ 2 ప్రోమోలు చూసి భరణి వర్సెస్ తనూజ, అట్లాగే ఇంకెవరు ఇమాన్యుయల్ వర్సెస్ తనూజ, ఈ ప్రాసెస్లో ఎవరు రైట్ ఎవరు రాంగ్, మనకేమనిపించింది, అసలు గేమ్ ఎట్లా చేంజ్ కాబోతుందని కూడా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, అట్లాగే జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ వాళ్ళు 2 ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఫస్ట్ వన్ మీకేమనిపించిందో చెప్పండి. భరణి వర్సెస్ తనూజాలో ఎవరు పాయింట్ రైట్ అనిపించింది, ఎవరు పాయింట్ అంత వ్యాలిడ్ కాదనిపించిందో ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే ఇమాన్యుయల్ వర్సెస్ తనూజాలో కూడా ఎవరు పాయింట్ పర్ఫెక్ట్గా అనిపించింది, ఎవరు అంత కాదనిపించింది. ఇప్పుడు అయింది సేఫ్ గేమ్ అని ఆవిడ చెబుతా ఉంది. ఇమాన్యుయల్ది సేఫ్ గేమా కాదా ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే భరణి వర్సెస్ తనూజ విషయంలో కూడా మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సరే, ఇక ఇది ఈ ప్రోమోను బట్టి చూస్తే నాకేమనిపించింది అంటే 2 రకాలుగా గేమ్ పెట్టాడేమో బిగ్ బాస్ ఇక్కడ ఆప్షన్స్ అనేది అనిపిస్తుంది. సేఫ్ జోన్లోకి వెళ్ళాలా, నామినేషన్ జోన్లోకి వెళ్ళాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు ఏమంటే బొమ్మలు తీసుకోవాలి. లాస్ట్కి ఎవరైతే ఉండిపోతారో ఆ ఉండిపోయిన వాళ్ళతో పాటు వాళ్ళకి ఏ బొమ్మ అయితే, ఎవరి బొమ్మ అయితే అక్కడ మిగిలితే, ఒక్కొక్కరు ఒక బొమ్మ ఎత్తికిపోతే ఫైనల్గా ఒక బొమ్మ మిగిలింది కదా, ఆ ఎవరి బొమ్మ అయితే మిగిలిపోతుందో వాళ్ళు, అంటే ఈ ఇద్దరు నామినేషన్ జోన్లో ఉంటే పాయింట్లు చెప్పుకొని నేను ఎందుకు అర్హురాలు, ఆ పక్కనున్న ఆయన ఎందుకు అనర్హుడు అనేది చెప్పుకుంటే మిగతా వాళ్ళందరూ డిసైడ్ చేయాలి, కెప్టెన్ సహా డిసైడ్ చేయాలి అనుకుంటున్నా. జస్ట్ ఇది నా గెస్సింగ్. ఇది ఒకటో ఆప్షన్. ఇక రెండో ఆప్షన్ ఏమంటే ఎవరైతే లాస్ట్లో ఉంటారో వాళ్ళ చేతిలో ఎవరు బొమ్మ ఉంటుందో వాళ్ళిద్దరూ కలిసి వేరే ఇద్దరిని నామినేట్ చేయాలేమో అనుకుంటున్నా. ఇప్పుడు ఎందుకు ఈ డౌట్ నాకు వచ్చిందంటే, ఇప్పుడు డీమోన్ పవన్ అండ్ సాయి చూస్తూ ఉన్నారు కదా, నేనేమో అతడు ఏం పేరు డీమోన్ ఏమో భరణి అంటున్నాడు, సాయి ఏమో తనూజ అని అంటూ ఉన్నాడు. ఇది ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఆడతారు, చాకుల్లాగా చిరుతుల్లా దూసుకుపోతారు, చక్కగా ఆడతారు. కాకపోతే ఇక్కడ సాయి శ్రీనివాస్ పడిపోవడం కూడా కనిపిస్తూ ఉంది. అందువల్ల అతను బొమ్మ ఉండిపోవడం కావచ్చు, డీమోన్ బొమ్మ తీసుకోవడం అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా. సో సాయి డీమోన్ లాస్ట్గా ఉండడం వల్ల వీళ్ళిద్దరూ మరో ఇద్దరిని నామినేట్ చేయాల్సి వస్తే అప్పుడు ఒకరేమో డీమోన్ ఏమో భరణిని, అట్లాగే సాయి ఏమో తనూజని చేస్తారని అనిపిస్తుంది. సో ఈ రకంగా 2 రకాలుగా ఆప్షన్స్ ఇచ్చాడేమో. వాళ్ళు ఆ రకంగా భరణి వర్సెస్ తనూజ ట్విస్ట్ అయితే పడింది. ఇట్లా అయితే నాకు ఏమనిపించిందంటే, అబ్బా చాలా రోజులకి ఇలాంటి సీన్లు అయితే ఉండవు అనుకున్నాం ఈ సీజన్లో. ఎందుకంటే ఓపెన్ కాకుండా ఈ నాన్న కూతురు, అమ్మ కొడుకు ఇలాంటి బాండ్స్తో ఎక్కువగా అయిపోతూ ఉంది సీజను. ఈ ఎమోషనల్గా ఓపెన్ అవ్వరేమో అనుకున్నాం. ఆ ముచ్చటైతే ఈరోజు తీరింది. ఆ భరణి కూడా ఇప్పుడు ఏదైతే ఎమోషన్స్తో నిజంగా చెప్పాలంటే ఆ తనుజ కూతురు, దివ్య చెల్లి, రాము తమ్ముడు, సుమన్ అన్న, ఇవన్నిటితో కలిపి ఆయన ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఓపెన్ అవ్వలేక, ఒక ప్రెజర్కి గురైపోయి చెప్పాలనుకుని చెప్పలేక, బరస్ట్ అవ్వలేక, బయట పడలేక, కరాఖండగా ఇది నా ఆట, ఇది నా మాట అని చెప్పలేక లోను కుంగిపోతూ ఈ హౌస్కి వచ్చిన తర్వాత ఒక 10 కిలోలు తగ్గిపోయడం అనిపించింది నాకైతే చూస్తే. ఎందుకంటే నీది రైట్ రాంగ్ మనసులో ఉన్నది బయట పెట్టేస్తే ఫ్రీ అయిపోవచ్చు, రిలాక్స్ అయిపోవచ్చు. కానీ కూతురని మొహమాటం, చెల్లిన మొహమాటం, అన్నన మొహమాటం, తమ్ముడని ఆరాటం, ఇవన్నీ మమకారాలు ఎక్కువైపోతే ఇంకెక్కడ ఉంటుంది. అందువల్ల తగ్గిపోయడమో ఆ ఎమోషనల్గా బాండ్స్తో, ఆ కనెక్షన్స్తో. బట్ ఇప్పుడైతే ఓపెన్ అయిపోయి మంచిదే, చాలా మంచి పని చేశాడు. ఇట్లాగే కొనసాగిస్తే ఇంకా మంచిది. ఇంకా ఓపెన్ అయిపోవాలి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత అమ్మ అది కాదమ్మా అని మళ్ళీ వద్దు, దయచేసి అవి చేయకుండా ఖచ్చితంగా నేను ఇదే, ఇంతకంటే ఇంకా ఫైర్తో ఓపెన్ అయిపోతే చాలా బాగుంటుంది. కోరుకునేది అది ఆడియన్స్. అయితే ఇక్కడ భరణి ఏంటి, తనూజకి నన్ను ఏ టాస్క్లను సేవ్ చేయలేదు, నేను 2 టాస్కుల్లో సేవ్ చేశాను అంటే ఇప్పుడు బెడ్ టాస్క్లో ప్రొటెక్ట్ చేశాడు, వాటర్ టాస్క్లో వాటర్ పోసాడు, చాలా ఎంకరేజ్ చేశాడు, అన్నీ చేశాడు. అట్లాగే ప్లాంక్స్ పెట్టుకున్న దగ్గర 2 కూడా ఆవిడకి ఇచ్చేసి ఇమ్యూనిటీ కూడా ఇచ్చాడు. తనకంటే నేను టాస్కులు బాగా ఆడాను. ఫిజికల్గా అతనికి ఎటు అడ్వాంటేజ్ కనుక అది సహజం అవుతుంది. ఒక అమ్మాయితో కంపేర్ చేసుకున్నా సరే మేల్ కంటెస్టెంట్స్కి అది బాగా పైకెత్తుడు, ఫిజికల్గా మంచి హైటు, ఒడ్డు పొడుగు, 6 ప్యాక్ ఇవన్నీ ఉంటాయి కనుక ఖచ్చితంగా ఆడతాడు. మిగతా టాస్క్లన్నింటిలో కూడా సపోర్ట్ చేశాడు. బట్ తనూజ ఏమంటుందంటే టాస్క్ విషయంలో అది సపోర్టింగ్ టాస్క్ కనుక సపోర్ట్ చేశారు, లేకపోతే లేదు కదా అని మాదిరిగా చెబుతూ నేను ఆయనకి వీక్ అనిపించాను, ఆడలేని అనిపించాను, గెలవలేని అనిపించాను. ఆయనకి ఏముందంటే భరణి ఇక్కడ నీకు ఇప్పుడే అనిపించింది, అప్పుడు కూడా అనిపించింది, ఇది పర్ఫెక్ట్ పాయింట్. మరి ఆ రోజు కూడా అడగొచ్చు కదా, నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు, నేను వీకనా, వీకో స్ట్రాంగో, నా ఆట నేను ఆడుతాను ఆయన ఉంటే బాగుండేది కదా. ఆ రోజు అనిపిస్తే ఆ రోజే చెప్పి ఉండాలి కదా. బట్ నాకు ఛాన్స్ ఇస్తే కదా, స్పేస్ ఇస్తే కదా. మాటికి ఇమాన్యుయల్ వచ్చేస్తున్నాడు, దివ్య వచ్చేస్తున్నాడు, ఇవే తప్ప నాకు ఎక్కడ స్పేస్ ఉందంట. చూసారా ఎట్లా ఉందో. ఇప్పుడు సపోర్టింగ్ టాస్క్ అని నీకు చేయలేదమ్మా తనూజ అని ఆయన చెప్పొచ్చు, చెప్పలేకపోతున్నాడు. ఇంకా చెప్పుంటే బాగుంది. సపోర్టింగ్ టాస్క్ నీకు చేయలే, కూతురు కనుక నీతో ఒక బాండ్ ఉంది కనుక, ఒక ఎఫెక్షన్ ఉంది కనుక, మీ ఇద్దరి మధ్య ఎమోషనల్గా ఒక కనెక్షన్ ఉంది కనుక తండ్రి కూతురు అంటూ అందువల్ల చేశాడైనా. సపోర్టింగ్ టాస్క్ అయితే ఎందుకు శ్రీజకి సపోర్టింగ్ చేయలే, ఎందుకు రీతు చౌదరికి సపోర్ట్ చేయలే, ఎందుకు సంజనాకి బెడ్ టాస్క్లో సపోర్ట్ చేయలే, వీళ్ళందరినీ శ్రీజని విసిరేసినట్టుగా నేను ఎందుకు విసిరేయలే.
నీతో ఆ ఎమోషన్ ఉంది కనుక, కనెక్షన్ ఉంది కనుక అందుకు చేశాడు. సపోర్టింగ్ టాస్క్ కాబట్టి నువ్వు చేసేస్తావు, నీదేముంది, ఎవరికైనా చేసేస్తావు, నాకు చేసేదేముంది అన్నట్టు చెబుతుంది. ఒక వెంట్రుకు లెక్క తీసి పడేస్తుంది ఆయన సపోర్టింగ్ అదంతా. అర్థమవుతుంది కదా, ఇట్లాగే ఉంటుంది అన్నట్టు బిగ్ బాస్ హౌస్లో. సో వాళ్ళని విసిరేసినట్టు రీతు చౌదరిని గుంజి పడేశారు. నీకు అలా గుంజి పడేశాడా? సంజనను పడేశారు, నిన్ను పడేశారా? పడేలేదు కదా. నువ్వు ఒక ఎమోషనల్గా కనెక్షన్ అవన్నీ ఉండబట్టే, ఆ స్పేస్ ఇవ్వబట్టే నీకోసం సపోర్ట్ చేశాడు. వాళ్ళందరికీ ఎందుకు చేయలేము మరి ఆ సపోర్టు? వాళ్ళకి చేయింది నీకు చేశాడు కదా. ఇప్పుడు సంజనకి ఇమాన్యుయల్ ఆ బెడ్ టాస్క్లో కింద పడేస్తామంటే పడేసుకుంటా అన్నాడు. ఆయనేమి ఇట్లా బర్ణ ఇలాగ తనూజకి వచ్చి సపోర్ట్ చేసి ప్రొటెక్ట్ చేసి ఇట్లా కాపాడేయలే. ఇప్పుడు మొదటి 4 వారాలు ఎట్లా ఉండింది, భరణి ఇమాన్యుయల్ ఈమె కంప్లీట్గా సపోర్ట్ అయితే చేశారు. భుజాలకు ఎత్తుకుంటే నొప్పులు వస్తున్నాయంటే భుజాలకి ఏంటి ఇంకా తలకెత్తుకోవాల్సింది. వీళ్ళు వచ్చింది ఎవరిదైనా తప్పే, ఇమాన్యుయల్ది తప్పే ఆ విషయంలో, భరణిది తప్పే, ఈ అమ్మాయి అందరిది తప్పు ఉంది. ఎందుకంటే ఎవరికి ఏం వాళ్ళు ఇండివిజువల్గా ఆడుకోకుండా సరే పోనీ వచ్చారు ఒక వారం అంటే కొద్దిగా సెట్ అవ్వడానికి హౌస్లో. కానీ మొదటంతా ఫుల్గా సపోర్ట్ చేసి 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 భుజాలకు ఎత్తుకుని ఊరేగి ఇప్పుడేమో ఏకముక్కలా తీసి పడేస్తుంటే అర్థమవుతుంది కదా. అసలు మీరిద్దరు ఏం చేశారు, అసలు మీరేం చేశారు నాకు సపోర్ట్ అనలేక ఇద్దరికి అదే విషయం చెబుతా ఉంది. సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. గతం కథ మీరు అప్పుడేం చేశారని తీసి పడేయకుండా ఆ టాస్క్ నేచర్ కాబట్టి నాకు చేశారంటే అలాంటి టాస్క్ నేచర్ కాకపోయినా నీకు సపోర్ట్ చేశారు, ప్రతి దశలో అండదండగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, సరే మీకు పాయింట్స్ వచ్చాయి, వచ్చినప్పుడు చెప్పుకోవాలి తప్ప అప్పుడు చెయ్యలేదు అని ఇలా వెంట్రుకలాగా తీసి పడేయడం కరెక్ట్ కాదు. కానీ ఇప్పటికైనా భరణికి అర్థమైంది. మొన్నటి వరకు ఏమన్నాడు, నేను బాండ్స్తో బాండ్స్ గురించి వాటి వల్ల వెళ్ళానని ఎవరు చెప్పారు మీకు అని అన్నాడు. సంజన కూడా నీకు ఆ బాండ్స్ వల్లే డాగర పోటు పొడిచేటప్పుడు నీకు ఆ బాండ్స్ వల్లే వెళ్ళిపోయేవన్నా ఇప్పటికైనా అర్థమవుతుందంటే ఎవరు చెప్పారు మీకు బాండ్స్ వల్ల, నేను బాండ్స్ వల్ల బయటికి పోలేదే అన్నాడు. ఇప్పుడు ఆయనకి అర్థమైంది కదా, ఏదైతే నేను బాండ్స్తో బయటికి వెళ్ళానో అది కూడా ఈవిడికి తెలిస్తే ఈవిడ కూడా బాండ్స్ వల్ల ఒకసారి వెళ్ళి వస్తే అర్థమైంది ఆ సిచ్యువేషన్ అంటే. ఎగ్జాక్ట్గా అతను బయటకు వచ్చిన తర్వాత 90% భరణికి చెప్పింది ఇదే మాట. నువ్వు బాండ్స్ కోసం వెళ్ళావా, ట్రోఫీ కోసం వెళ్ళావా? బాండ్స్ 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 అనుకుని బాండ్స్ భరణి అయిపోయావు. నీ నుంచి మేము జేమ్స్ బాండ్ స్టైల్లో ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు బాండ్స్ భరణి అయిపోయావు, బిస్కెట్ అయిపోయింది నీ గేమ్ మొత్తం. ఎగ్జాక్ట్గా అందుకే పాడైపోయింది. ఆ విషయం అతడికి తెలుసు, కాకపోతే వచ్చిన వెంటనే చెప్పలేదు. నేను బాండ్స్ వల్ల వెళ్ళిపోయానని ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, కాదు అని చెప్పుకొచ్చాడు. మొన్న వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కూడా చేశాడు, దివ్యతో వాళ్ళందరితో అరిచాడు కూడా. ఇప్పుడు అగ్రి అయ్యాడు. ఫైనల్గా వాస్తవం ఏంటనేది ఆయన తెలుసుకున్నాడు. తెలిసినా తెలియనట్టు ఇన్నాళ్ళు ఊరుకున్నాడు. ఇప్పుడైతే బయటపడ్డాడు. బరస్ట్ చేయడం మంచిదే, చాలా మంచిది ఇది. ఇప్పుడు ఇంకోటి ఏంటి, తనుజ చెప్పిన పాయింట్లో ఏదో కనిపించట్లేదు, ఒక థింగ్ అతను కనిపించట్లేదు, దివ్య తీసిందా దాచిందా అడుగు అవన్నీ చెప్పాడు. పాయింట్ మాట్లాడితే పర్సనల్ అంటున్నాడు. అంటే బయట పెట్టుకుంటే హౌస్లో ఇది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. ఈ పర్సనల్ ఏంటి, ఇక్కడ గేమ్స్కి వచ్చారు, నువ్వే అడగొచ్చు కదా డైరెక్ట్గా పోయి. నాకు కనిపించి దివ్య ఈవిడెందుకు రాయిబారం, ఇప్పుడు ఈవిడ కోసం ఏదైనా వస్తే వేరే వాళ్ళు ఎవరో మధ్యలో వచ్చి రాయిబారం, ఆవిడ కోసం సపోర్ట్ చేయు, ఆవిడ కోసం స్టాండ్ తీసుకో. వీళ్ళందరూ ఇప్పుడు రీతు చౌదరి చేసినట్టుగా, లేకపోతే ఇక్కడ భరణి వచ్చి దివ్య తీసిందా డౌట్ ఉంటే, దివ్యతో నీకు చదువు ఉంది, దివ్య కూడా అడగొచ్చు కదా డైరెక్ట్గా పోయి. ఇతన్ని ఎందుకు అడగాలి, ఏమైనా పర్సనల్ అందుకే పోయింది ఆట. సో ఇక్కడ పర్ఫెక్ట్గా చెప్పింది, ఏది ఉన్నా సరే బయట తేల్చుకోండి పర్సనల్. అది తనుజతో కావచ్చు, దివ్యతో కావచ్చు, ఏ బాండ్ అయినా ఎఫెక్షన్ అయినా. హౌస్లో మాత్రం కంటెస్టెంట్స్ అంతే, అది ఎవరిదైనా నిర్మోహమాటంగా నిర్భయంగా ఎలాంటి దాపరకలు లేకుండా అడిగితే తేల్చుకుంటే బెటరే కదా. కానీ ఆ మొహమాటాలకు పోయి ఇట్లా అయితే చెడగొట్టుకున్నారు ఆట. ఇప్పటికైనా మంచిది, భరణి ఓపెన్ అయ్యాడు, ఇంకా ఓపెన్ అవ్వాలి. తనుజ కూడా ఇలాగే కొనసాగించాలి. ఆ ఎమ్మెన్యేల గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. తనుజ ఏంటి చాలా సేఫ్ అనిపిస్తుంది అంటే, నా వంతు అయినంత వరకు చేస్తా, భుజాలు లోపు పెట్టినందుకు దింపుతా, దించి నేను నోడెక్కించుకోమన్నాడు అని అడుగుతాం, తప్పే లేదు. పైగా ఈయన కూడా ఏంటంటే సేఫ్ ఆడుతున్నాడు. నిన్న వీకెండ్కి వచ్చిన తర్వాత ఆయన నాగార్జున గారికి వీడియో చూపించిన తర్వాత ఖచ్చితంగా ఆవిడకి ఆ పాయింట్ వ్యాలిడ్ పాయింటే. అంతసేపు దబాయించో ఇలా ఊపేసో నన్ను తిరిగి బ్లేమ్ చేసామంటే ఆ అమ్మాయి ఆ విషయంలో ఆవిడకి ఒక అడ్వాంటేజ్ ఉంది. పైగా ప్రతి వీకెండ్ వచ్చి బూస్టప్ ఇచ్చిన తర్వాత ఆ ప్రతి దశలో ఆవిడదే రైట్ వీళ్ళదే రాంగ్ అనే తర్వాత కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఈరోజు ప్రోమోల్లో కూడా కొద్దిగా మిగతా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయలేదా, 2 ప్రోమోల్లో కూడా ఈవిడ ఎలివేషన్ ఎక్కువ కనిపించింది. ఎనీవే వాళ్ళ ఇదేమైనా కానీ ఆవిడకైతే నా ఆట రైట్ వేలో వెళ్తుంది, బాగుంది అని కాన్ఫిడెన్స్ ఆ వీడియోతో వచ్చింది కనుక ఆ పాయింట్లో చేస్తుంది, తప్పేలేదు. కాకపోతే ఇమాన్యుయల్ కూడా సేఫ్ ఆడుకుంటూ వస్తున్నాడు. కొంతవరకు ఇకనైనా సరే కామెడీ పార్ట్ కొంతవరకు తగ్గించి, ఎంటర్టైన్మెంట్ పార్ట్ తగ్గించి, ఎమోషనల్గా రైవల్రీ కొనసాగిస్తూ అటాకింగ్ మోడ్లో వెళ్ళాలి ఆయన కూడా. సేఫ్ అందరితో. మొన్న సంజన చెప్పేటప్పుడు కూడా అన్న, నా గేమ్ ఎట్లా ఉంది అంటే, అంతా బాగానే ఉందిరా, అందరితో గొడవలు పడవు, బ్యాలెన్స్కి వెళ్తావంటే నేను ఆ రోజు క్లియర్గా చెప్పా, అందరితో గొడవలు పడినా సరే బ్యాలెన్స్గా వెళ్ళేవాడే తోపవుతాడు. అందరితో గొడవలు పడకుండా బ్యాలెన్స్కి వెళ్ళిపోతే సేఫ్ ప్లేయర్ అవుతాడు. ఎందుకు పడవు, పాయింట్ ఉండేటప్పుడు పడవచ్చు కదా. ఇప్పుడు మొన్న ఆయనకు ఒక అడ్వాంటేజ్ ఉంది, సరే 5గురికి ఇచ్చాడు, కళ్యాణ్ పాయింట్ ఉందంటే చేస్తానన్నాడు. నువ్వు కూడా ఒక పాయింట్ పెట్టుకొని చేసి ఉంటే బాగుండేది కదా. ఏదో నామినేషన్లో రాకుండా ఎన్నాళ్ళు తప్పించుకుని ఉండిపోతుంది. ఇప్పుడు ఇవ్వరం కూడా నాకున్న అప్డేట్ ప్రకారం, ఈ ప్రోమోల ప్రకారం ఆయన వచ్చినట్టుగా లేడు. ఇది మైనస్సే. ఎప్పుడు వచ్చాడు, అప్పుడెప్పుడో దసరాకు వచ్చాడు, దసరా ముందో వచ్చాడు, మళ్ళీ ఇంతవరకు రాలా. ఇంకెప్పుడు వస్తాడు, సీజన్ అయిపోయాక వస్తాడా?
ఎందుకు అలా సేఫ్ అందరితో బాండ్ ఉండాలి, అందరితో ఫ్రెండ్షిప్ ఉండాలి, అందరితో మొహమాటాలు అయితే పనికిరాదు కదా. కామెడీ చేసుకో, కానీ ఇక సీరియస్నెస్ పెంచాలి, కామెడీ జోనర్ అయితే తగ్గించాలి. ఇంకా ఎవరైనా నాకు ఒకటే, నాకు పాయింట్లు ఉన్నాయి. 8 వారాల ఆట చూసిన తర్వాత తనూజులో నాకు చిన్న పాయింట్ ఉంది. 8 వారాల ఆటలో ఆ చిన్న పాయింటే కనబడింది. సరే మొదటి 3 వారాలు ఫ్రెండ్ కనబడలేదు నీకు, ఆ తర్వాత ప్రతి వారం కూడా పాయింట్లు వస్తానే కదా. ఇప్పుడు ఇక్కడ సిల్లీ రీజన్, సేఫ్ రీజన్ అని చెప్పి నీలాగా నేను చేయను అనేటప్పుడు తనూజ కూడా గత వారమో అంతగా డాగర పొడిచిన దానికంటే ముందు అంతకు వారం ఒకసారి ఆ సుమన్ శెట్టికును రామురాధుడికి సిల్లీ పాయింట్స్ చెబితే 5 వారాల తర్వాత మీరు ఇంకా కనిపించట్లేదు, చేయట్లేదు అంటే ఆ పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ ఏం పెరిగినా ఇమ్మాన్యుల్ వీళ్ళు అందరూ కూడా అన్నారు, ఇదేంటి ఇంత సేఫ్ గేమ్ ఆడుతుంది, సుమన్ శెట్టికి ఆ పాయింట్ ఏంటి, రామురాధుడికి ఇలాంటి పాయింట్లు ఏంటి, వీడు ఇంత సేఫ్ గేమ్ ఆడిస్తుందని వాళ్ళిద్దరూ డిస్కస్ చేశారు. నా గురించి మరి చెప్పేటప్పుడు నువ్వేమో అద్భుతమైన పాయింట్లు పొడిచేసేవేంటమ్మా, చించేసేవేంటమ్మా, నువ్వేదో పెద్ద స్ట్రాంగ్ రీజన్ నువ్వే సిల్లీగా సేఫ్ రీజన్లో పెట్టుకుని ఆ నోరు లేని వాళ్ళు అలాంటి వాళ్ళకి వేసావు, మరి నీదేంటి అని అడగొచ్చు. అడగలేకపోతున్నాడే, మరి అడిగాడేలా చూద్దాం. ప్రోమో వరకైతే నేను మాట్లాడుతున్నాను. సో ఇతడు కూడా గట్టిగా ఓపెన్ అయిపోవాలి, బరస్ట్ అయిపోవాలి. ఇక నువ్వో నేను తాడోపేడి తేల్చుకున్నట్టుగా బర్నీ వర్సెస్ తనుజ వర్సెస్ ఇమాన్యుల్ వర్సెస్ ఇక 1 to 1 ఎవరితోనో తలపడాలి, గొడవ పడాల్సిందే. ఇంకేముంది, ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత ఎటు ఇన్పుట్స్ ఇచ్చేస్తారు, మహా అయితే 11 వరకు ఇప్పుడు పెడతారు ఫ్యామిలీ వీక్. ఆ తర్వాత ఇంకా ఆడడానికి ఉండదు, ఇంకా సేఫ్కి వెళ్ళిపోతారు, కంప్లీట్గా సేఫ్ ఆడిస్తారు. ఓకే మన పొజిషన్ అర్థమైపోయింది కదా, వచ్చిన వాళ్ళు పెట్టిన దాంతో ఇంకెందుకు గోల అని సైలెంట్ అయిపోతారు. మరి 2-3 వారాల్లో కూడా అద్భుతమైన అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోకుండా అందరితోనూ మంచిగా ఉండిపోతారు అంటే నష్టమే. ఎప్పుడో చెడు చెప్పండి ఇమాన్యుల్, అతను ఓటింగ్ ఈరోజు ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. అలా సేఫ్ గేమ్ ఆడుకుంటూ వస్తున్నాడు. సరే ఇక దివ్య వర్సెస్ తనుజ కూడా జరిగింది, గట్టిగానే ఫైట్ అయితే జరిగిందని అర్థమైతే ఉంది. మరి ఆవిడ కెప్టెన్గా అవుతుంది, లేకపోతే మామూలుగా బర్నే వాళ్ళ కోసం స్టాండ్ తీసుకున్నప్పుడు చూద్దాం. ఇక ప్రోమో ప్రకారం చూసుకున్నా సరే దివ్య కెప్టెన్ గానే పక్కన కూర్చుంది. ఫస్ట్ ప్రోమోలో సంజన వర్సెస్ రీతులలో సంజననే నామినేట్ చేస్తారు ఫైనల్లీ. అలాగే బర్నీ వర్సెస్ తనుజలో బర్నీయే నామినేట్ అవుతాడు. అట్లాగే సుమన్ వర్సెస్ తనుజలో సుమన్ సెల్ఫ్ నామినేషన్కి సిద్ధపడ్డాడు కనుక వారం వచ్చి ఈ వారం కూడా వచ్చి మళ్ళీ జాకీలు ఎత్తి లేపుతారేమో సుమన్ నువ్వు తోపు, నాదే ఫాల్ట్ అని ఒప్పుకున్నావు చూడు, అది హైలైట్ అబ్బా, నువ్వు భలేగా లేటుగా పరిగెత్తినా అది లేజీ అనం, నీకు శక్తి మేరకు నువ్వు ట్రై చేస్తావు, సూపర్ అదరగొడి చించేసావు అని జాకీలేసి లేపితే, అవునా సార్ సెల్ఫ్ నామినేషన్ అద్భుతమా సార్, పైగా నువ్వు చేసింది ఎవరి కోసం, తనూజ కోసం, ఇంక ఇది డబల్ అద్భుతమైన ఎలివేషన్ ఇచ్చి లేపుతారేమో. నిజంగా వెరైటీగా ఉంది. సెల్ఫ్ నామినేషన్ చేసుకుని కూడా సిద్ధపడిపోయాడు ఆయన తప్పు కాదు, ఆయనకి లేపుతూ ఉంటే జాకీలేసి వారం నువ్వు ఏ చేసిన తుమ్మావా సుమన్, నువ్వు తుమ్మావు చూడు సూపర్, సుమన్ నువ్వు నవ్వావా, ఆ నవ్వు ఆయన ఆటకి ఇచ్చిన ఎలివేషన్కి వారం అసలు మిగతా కంటెస్టెంట్లే లేనట్టుగా ఆయనతోనే మొదలుపెట్టి పోనీ ఏమైనా చేస్తున్నాడంటే ఏమీ లేదు కదా. ఈ వారం ఏం చేశాడంటే ఈ సీజన్లో సెల్ఫ్ నామినేషన్ అనేది ఒకటి ఉంటుందని మర్చిపోయి గుర్తు తెచ్చాడు. మరి అలా గుర్తు తెచ్చిందని ఖచ్చితంగా అప్రిషియేషన్ చేయాల్సిందే. నిజమే, అద్భుతమైన అమోఘమని లేపాల్సిందే. సరే ఫైనల్లీ నాకున్న అప్డేట్ ప్రకారం ప్రోమోలు బట్టి చూసినా సరే రామురాధు నామినేషన్కి వస్తాడు. ఇప్పుడు బర్నీ ప్రోమోలోనే కనిపిస్తుంది, బర్నీ సుమన్ శెట్టి సంజన ముగ్గురు కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళలో తనూజ దివ్య చేసి ఉండొచ్చు, ఇక కళ్యాణం సాయి, మొత్తంకి 7. ఈ 7 వస్తే ఈ వారం నా అంచనా ప్రకారం సాయి రామ్ అంటారేమో, డబల్ ధమాక్ ఉండే ఛాన్స్ ఉంది. వెంటనే జర్నలిస్ట్ దిశలో మరొక వీడియో అప్లోడ్ చేస్తే అసలు ఎట్లా ఉండబోతుంది ఎలిమినేషన్, ఎవరు వస్తారు ఎవరు వెళ్ళబోతున్నారు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ వీడియో కూడా మిస్ కాకండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టేసేయండి.